ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. ఓ మునీశ్వర, ఆశ్రమమున ఉన్నటువంటి నా యొక్క నిజ శరీరమును ఎవని యొక్క హృదయమున స్వప్న ప్రపంచాన్ని చూడడం కోసం నేను ప్రవృత్తుడను అయ్యాను. ఆ ప్రాణి యొక్క శరీరాన్ని కూడా చూడడం కోసం బయటకు వెళుతూ ఉన్నాను. ఆ మాటలు విన్నటువంటి ఆ మునివర్యుడు అప్పుడు నవ్వుతూ నాతో ఇలా అన్నాడు, నీ యొక్క ఆ ప్రాణి యొక్క దేహాలు ఇప్పుడెక్కడ ఉన్నవి? ఆ రెండు కూడా కాల్చివేయబడడం చేత బూడిదలే అయిపోయి ఎక్కడికో దూరంగా కొట్టుకుపోయినవి. లేకపోతే వృత్తాంతాలను ఎరుగటం యందు చతురుడవగు భాగ్యశీలుడా, నీవే అక్కడికి మరి స్వయంగా వెళ్ళి చూడు. అలా చూడడంతో ఆ వృత్తాంతమంతా కూడా నీవు స్వయంగా పూర్ణ రూపంగా ఎరుగగలుగుతావు కదా. అది విని నేను నా పూర్వదేహాన్ని గురించి చింతించి అక్కడికి వెళ్ళడం కోసం నేను దేహుడను అనే విచారముతో సహా ఆ కల్పించబడినటువంటి స్వప్న రూపాన్ని వదిలివేశాను. ఆ యొక్క జీవుని ఆ ప్రాణి యొక్క ప్రాణం ద్వారా, అంటే ప్రాణముతో ఉపహితమైనటువంటి చిదాత్మ ఆ ప్రాణము ద్వారా వాయు సమూహమునే నియోజించాను. అలా చేయడానికి ముందుగానే ఆ మునీంద్రునితో ఎలా చెప్పి ఉన్నాను, ఓ మునీశ్వర, నేను నా యొక్క గత శరీరాన్ని చూచి వచ్చేటంత వరకు కూడా తామురు ఎక్కడే ఉండండి అని ఇలా పలికి నేను ఆ ప్రాణి యొక్క వాయు సమూహమున ప్రవేశించి ఆ తర్వాత వాయువు అనేటువంటి అంటే వాయువేగముతో అనంతాకాశములో నేను పరిభ్రమిస్తూ పుష్పము యొక్క సుగంధములాగానే పుష్పములో ఉన్నటువంటి సువాసన చుట్టూ కూడా పరిడి విల్లుతూ వ్యాపించి ఉన్నట్లుగానే నేను పరిభ్రమించాను. తతశ్చరమపి భ్రాంత్వా యదా గలభిలం చలన్ అహం నా ప్రాప్తవాప్స్తస్య కించిదస్య శయస్థితః ఇహేహం లబ్ధవానగ్రే తతో మునిమనుత్తమం పృష్టవానహమేకాగ్రస్తత ఏవమిదం గృహే. అలాగా చిరకాలము దీర్ఘకాలం పరిభ్రమించాను. బయటకు వెళ్ళడానికి కానీ, ఎప్పుడు ఆ ప్రాణి యొక్క కంఠబిలాన్ని కానీ, మరి ఏ ద్వారాన్ని కానీ పొందకయే ఉన్నానో అప్పుడు ఆ వాతాశయమునందు ఉన్నటువంటి నేను మిగుల దుఃఖాన్ని పొంది ఉన్నాను. తర్వాత నిజాత్మ యొక్క బంధన స్తంభరూపమైనటువంటి ఆ జగజ్జాలం కోసమే ఇంకా కూడా ఆ స్వగృహానికే తిరిగి వచ్చి చేరి అక్కడ సమూహమున ఆ ఎదురుగ్గా ఉన్నటువంటి మునిశ్రేష్ఠుని పొందాను. ఆ తర్వాత గృహమునందు మునీశ్వరుని నేను అనే ఏకాగ్రచిత్తుడనై ఇలా ప్రశ్నించాను, కిమేతగ్భవన్ బ్రూహి పూర్వా పరవిరాంవర త్వం పశ్యసి యదా వృత్తాముత్తమ జ్ఞాన చక్షుషా. పూర్వాపరాలను ఎరుగువారిలో ఉత్తముడవైనటువంటి ఓ మహనీయ, ఇది ఏమిటి? ఉత్తమమైనటువంటి జ్ఞాననేత్రము చేత తమరు ఈ వృత్తాంతాన్ని ఎలా చూస్తూ ఉన్నారో తెలియజేయండి అని ప్రార్థించాను. యస్య దేహం ప్రవిష్టోహం సచం మధ్వపురేవ చ క్వా త్వా ఉభౌ గతౌ దేహౌ నలబ్ధౌ కేన హేతునా. ఎవని ఎందైతే నేను ప్రవేశించానో ఆ ప్రాణి యొక్క దేహము కూడా నా దేహము కూడా రెండు ఎక్కడికి వెళ్ళినవి? వాటిని నేను ఎందుకు పొందలేకపోతూ ఉన్నాను?
మయాతిచరమా భోగి భ్రాంతం సంసారమండలం స్థావరాదాత్మనః కస్మాత్ ప్రాప్తం గలబిళం నతత్. నేను స్థావరముల నుండి కూడా మొదలుకొని ఈ విశాలమైనటువంటి కదలని వాటి నుండి మొదలుకొని ఈ విశాలమైన ప్రపంచ మండలమునంతా తిరిగాను. కానీ ఆ ప్రాణి యొక్క కంఠబిలము అనేటువంటి దాని నుండి నేను బహిర్నిర్గమన ద్వారాన్ని, నేను బయటకు రావడానికి ఆ యొక్క ద్వారాన్ని ఎందుకు పొందలేకపోతూ ఉన్నాను? గత్వేతి పృష్టః సముని సమువాచ మహాశయ జానాసి తత్స్వయం కస్మాదితి తామరసేక్షణ. నేను ఇలా అడగగానే ఆ మహాశయుడైనటువంటి ముని నాతో ఇలా అన్నాడు, ఓ కమల సదృశ నేత్రధారి, నేను ఏ ఉపాయాన్ని కూడా చెప్పక మునిపే నీవు నీ యొక్క స్వంత బుద్ధి చేత ఆ యొక్క వృత్తాంతాన్ని ఎట్లా ఎరుగగలవు? ఏతదాలోకయసి చేత్ స్వయం యోగైక సంవిదా తత్పశ్యస్యేవ నిశ్శేషం యదా కరతలాంబుజం. నీవు ఆ వృత్తాంతాన్ని చూడదలంచినట్లయితే యోగము చేత ఏకాగ్రమైనటువంటి చిత్తముతోటే చూడు. అప్పుడు జ్ఞాననేత్రము చేత దీనినంతా కూడా సంపూర్ణంగా, అంటే మన చేతిలో పట్టుకున్న కమలములాగానే, అంటే కరతలమందలి కమలములాగానే ప్రత్యక్షంగా స్వయంగా తెలియగలవు. తథాపి యది శుశ్రూష తవాస్తి వచసా మమ తదిదం శృణు వక్ష్యామి యథావృత్తమఖండితం. అయినప్పటికీ కూడా నా వాక్కుల ద్వారానే దానిని వినాలి అని నీవు కోరుకున్నట్లయితే యథారీతి ఉన్నట్లుగా దానినంతా కూడా నేను చెప్తాను, విను. తపస్తామరసోష్ణంసు కళ్యాణ కమలాకర జ్ఞానాబ్జస్య హరేర్నాభిర్నాస్తి తావధయం భవాన్. ఈ పూర్వదేహ వృత్తాంతాన్ని గురించి వినడానికి ముందుగానే మొదట నీవు నీ జీవతత్వాన్ని గురించి ఒకంత విను. నీవు నీ చేత అనుభూతమే అగుతూ ఉన్నటువంటి వ్యష్టి జీవరూపము గలవాడవు కావు. సర్వ ప్రాణుల యొక్క పుణ్యము అనే కమలాలకు ఫలాలను ఇచ్చేదాని ద్వారా చేయడాన్ని బట్టి సూర్యుడును సమస్త సుఖాలకు నిలయుడును జ్ఞానస్వరూపుడు అగు విష్ణు భగవానుని యొక్క నాభి కమలమందు ఆసీనుడగు సర్వజీవ సృష్టాత్మ అయిన హిరణ్య గర్భుడు ఎవరైతే ఉన్నారో ఆ హిరణ్య గర్భుడవే నీవు. సత్వం కదాచిత్ తపసి స్థితః స్వప్నది దృక్షయా కస్యచిదృదయం జంతోః ప్రవిష్టః పుష్ట సంవిద. అటువంటి హిరణ్య గర్భుడవగు నీవు ఒకప్పుడు వ్యష్టి రూపంలో, అంటే ఒక్కరిగా స్వప్నాన్ని చూడగోరి తపస్సునందు మనోసంకల్పమైన మనోరాజ్య రూపమైనటువంటి ఆలోచన యందు ఒకానొక ఆశ్రమమునందు తాపసుడువై తపస్సు చేస్తూ ఉన్నావు. అక్కడ పరిపుష్టమైనటువంటి వ్యష్టిభావ జ్ఞానము వలన మరి ఒకని శరీరం అందలి స్వప్నము మొదలైన కౌతకమును, అంటే ఆ యొక్క ఉత్సాహాన్ని చూడదలంచి ఒకానొక ప్రాణి యొక్క హృదయమునందు ప్రవేశించిన వాడవే అయ్యావు. యత్వం ప్రవిష్టో హృదయం తత్రేదం భువనత్రయం దృష్టవానసి విస్తీర్ణం రోదసి విపులోధరం. అలాగా అతని యొక్క హృదయమున ప్రవేశించగానే అక్కడ విస్తీర్ణమై ఉన్నది మిగుల విశాలములైనటువంటి ఈ పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశాలతో కూడి అది కూడా ఉన్నటువంటి ఈ యొక్క స్వర్గ మధ్య పాతాళ లోకాలను కూడా నీవు చూసి ఉన్నావు. ఇతి త్వయి చిరం వ్యగ్రే దేహస్తస్య తదాపి చ సా సంసుప్త కృతిర్యత్ర స్థితిస్తత్ర మహావనే. ఈ ప్రకారంగానే నీవు ఆ ప్రాణి యొక్క హృదయమున చిరకాలము కూడా స్వప్న దర్శనమునందు బాధపడుతూ ఉండి ఉండగా ఇంకా కూడా నిద్రించినట్లున్నట్టు నీ యొక్క కానీ నీవు ప్రవేశించిన ఆ ప్రాణి యొక్క కానీ శరీరములు అప్పుడు ఆ మహావన
వనమందలి ఆ యొక్క నీ ఆశ్రమమునందే ఉండి ఉండగా ఇంతలో ఆ వనమున దావాగ్ని అంటే ప్రళయాగ్ని అనేటువంటిది తగులుకొన్నది. లగ్నోగ్ని ధూమ ధూమాభ్రసాంభరాం రాంభర డంబర వలద్భలచలాలాత చక్ర సూర్యేందుమండల వల్ల జ్వాలాజ్వలద్భాల చమరీచారు చెంచర దహ్యమాన వన ప్రాణే మేధో గంధావృతాంబుధ. ఆ దావాగ్ని ధుమధుమమనే మహామేఘాల చేత ఆకాశమున శంబరాసురుని ఆడంబరములాగానే కనబడుతూ ఉన్నది అయి చెంచలములను బలపూర్వకంగా వచ్చేటువంటివి అయిన ఆ హలాత చక్రముల చేత ఆ కొరవలతో సూర్య చంద్ర మండలాలు నిర్మించేటువంటిది. ఇంకా దగ్ధములైన మేఘముల యందు బూడిదతో సంపూరితములైన నిండిపోయినటువంటి ఆ యొక్క పొగలు అనబడే నల్లని కంబళ్ళ చేత అతి నీలములైనటువంటి ఇక ఆ యొక్క దిక్కులను ఆవరించి ఉండడము చేత కూడా ఆకాశాన్ని కూడా కప్పునటువంటిది. గృహాల నుండి బయటికి వచ్చినటువంటి సింహాల యొక్క గర్జనల చేత అదలింపబడినటువంటి స్ఫుటములకు చక్కగా ఎనబడే చటచటా శబ్దాల చేత దిక్కుల యొక్క అంతరాళములందలి జనులను చెవిటివారుగా గావిస్తూ ఉన్నటువంటిది. అగ్నిరూపత్వాన్ని పొంది తాళ తమాలాది వృక్ష సమూహాల యొక్క పతనాల చేత అగ్ని మేఘాల ఉత్పాతములలాగానే ఆ శబ్దరవము ధ్వనించు కలకల శబ్దాల చేత దట్టమై ఉన్నది. దూరదేశాల యందలి మనుషుల చేత స్థిరమైన విద్యుత్తు అనేటువంటి బుద్ధి చేత చూడబడుతూ ఉన్నది. ఆకాశమున ద్రవీభూతమైనటువంటి బంగారము చేత పూయబడినటువంటి నేలలాగానే ప్రదర్శింపజేయునది అయి ఉన్నది. మనోహరములైన అగ్నికణముల చేత ఆకాశమున నక్షత్ర సమూహమును రెండింతలుగా గావిస్తూ ఆకాశము యొక్క వక్షస్థలముపై ఉన్న అగ్నిజ్వాల అనే బాల వణిత యొక్క అగ్ని కణములు అనబడేటువంటి క్రేగంటి చూపుల చేత నేత్రములకు ఆనందం గొల్పునదిగానే ఉన్నది. జ్వాలల యొక్క ధమధమ శబ్దాల చేత ఆకాశము యొక్క ఉదరమును శబ్దముతో నిండింపజేసింది. గృహాల నుండి బయటికి వచ్చి భ్రాంతిని పొందినటువంటి నిద్రను కోల్పోయినటువంటి వనచరాలు కలిగినటువంటి ఈ సగము కాలి పరిగెడుతూ ఉన్నటువంటి సింహాలు హరిణాలు వ్యాధపక్షులు కలిగి ఉన్నటువంటిదిగా ఉన్నది. మరిగిపోయినటువంటి జలముతో కూడిన తటాకాలు నదుల యందు కూడా పక్వము కాబడిన భయంకరమైనటువంటి ఆ అరణ్యంలో వనచరాలు కూడా ఉన్నటువంటిది అయ్యి వాటన్నింటినీ నలువైపులా చుట్టి ఉండే అగ్నిజ్వాలల చేత బాల చమరీ మృగాలను దహింపజేయుట యందు అతి నిపుణమైనది. దహింపబడుచుండు వనవాసులకు ప్రాణుల యొక్క క్రొవ్వు నుండి బయటికి వచ్చిన వాసన చేత మేఘాలను కప్పివేసినది అయి కనబడుతూ ఉన్నది. తేన కల్పాగ్ని కల్పేన వల్గత వన వహ్నిన సయుష్మదాశ్రమో దగ్ధ సర్పేణేవా ప్రసర్పత. ఈ ప్రళయము అనేటువంటి అగ్నితో సమానమైనది, విజృంభిస్తూ ఉన్నది అగు అటువంటి దావాగ్ని చేత నీ ఆశ్రమముతో కూడా నీ యొక్క ఆ ప్రాణి యొక్క శరీరాలు కూడా పరిగెత్తేటువంటి సర్పంలాగానే దగ్ధములైపోయినవి అని చెప్పగా అప్పుడు వ్యాధుడు ఇలా అడుగుతూ ఉన్నాడు. తత్ర తస్యాగ్నిదాహస్య హేతు కః ప్రకృతో మునే తద్వనం తే వటువరాహ సర్వం నష్టం కథం సహ. బోయవాడు ఏమంటున్నాడు, ఓ మునీంద్ర, అక్కడ ఆ అగ్ని యొక్క దహనానికి కారణమేమిటి? ఇంకా కూడా ఆ వనమంతా కూడా తాము ప్రవేశించినటువంటి ఆ బ్రహ్మచారి యొక్క ఇంకా ఇతరముల యొక్క దేహాలు కూడా ఆ సమస్తము కూడా ఒకే పర్యాయము ఎలా నశించిపోయినవి అని అడిగాడు. అప్పుడు ముని ఇలా చెప్తూ ఉన్నాడు. సంకల్పక
మనస్పందః సంకల్పాదిక్షయోదయే యదా హేతు నిరాస్పందో చిరాద్ధీత్రిజగద్ధదా. ఓ వ్యాధుడా, ఈ సంకల్పము మొదలైనటువంటివి ఏ విధంగా నశిస్తూ ఉదయిస్తూ ఉన్నవో వాటి యందు ఎలా సంకల్పించేటువంటి వాడు మనుజుని యొక్క మనసు, ఆ మనసు యొక్క చలనము అనేటువంటిది ఆ మనసు యొక్క స్పందానికి హేతువై ఉన్నదో, అలాగే ఈ ముల్లోకాల యొక్క అంటే స్వర్గ మధ్య పాతాళ అంటే ఈ సత్వ రజస్తమో గుణాల యొక్క సంకల్పకుడగు బ్రహ్మదేవుని యొక్క శీఘ్రముగా ప్రవృత్తమకు మానసికమైనటువంటి చలనము ఏదైతే ఉన్నదో ఆ త్రైలోక్యము అదే. కాబట్టి దాని యొక్క నశింపులు కానీ దాని యొక్క ఉదయమునందు కానీ అతని యొక్క మానసికమైనటువంటి స్పందనే అతని యొక్క మానసికమైనటువంటి చలనమే కదా కారణమై ఉన్నది. హృదయే చ వనాంతే చ క్షోభాక్షోభేషు కారణం యదా స్పందో చిరాస్పందాస్తదా త్రిజగతామిహ. హృదయమున ఉండేటువంటి క్షోభ, శాంతి అంటే బాధపడడం కానీ, అలజడి పడడం కానీ, శాంతి కలిగి ఉండడం కానీ ఇవన్నీ కూడా హృదయమునందే కలిగి ఉంటాడు కదా. అలాగా వాటి యందు మనస్సు యొక్క చలనమే కారణమై ఉంటుంది, శాంతికి కానీ దుఃఖానికి కానీ అలజడికి కానీ. అయితే ఈ ముల్లోకాల యొక్క కూడా ఈ సత్వరజస్తమో గుణాల యొక్క కూడా ఆ వనాంతము మొత్తము కూడా ఈ యొక్క అలజడి, ఈ శాంతి ఉన్నటువంటి దాని యందు బ్రహ్మదేవుని మనస్సు యొక్క శీఘ్రమైనటువంటి చలనం, స్పందం ఏదైతే ఉందో అదే కారణమై ఉన్నది. ధాతు సంకల్పనగరం జగత్ స్పందనం త్విహ ప్రచోదయ క్షయక్షోభ వర్షాది కారణం. బ్రహ్మదేవుని సంకల్పనగరమే ఈ జగత్తు. కాబట్టి అతని యొక్క మనస్పందమే ప్రజల యొక్క ఉత్పత్తి. నశింపుకు కానీ బాధపడడానికి కానీ ఇక్కడ వర్షించడానికి, వర్షము లేకపోవడానికి కూడా కారణమై ఉన్నదేమిటి? బ్రహ్మదేవుని యొక్క సంకల్పము, ఆయన యొక్క మానసికమైనటువంటి స్పందమే. బ్రహ్మాది మానసోప్యస్య సోప్యన్యత్ర చిదంబరే ఇత్యపర్యవసానేయం శాంత్యైక చిన్న భోగతి. ఈ బ్రహ్మ మొదలైనటువంటి వారి యొక్క మనస్సే ఈ జగత్తుకు కారణము. ఈ జగత్తు కూడా మాయా సబలత చిదాకాశమున ఇతరమైనటువంటి దాని చేత కల్పితమై ఉన్నది. ఇంకా కూడా అది ఈ మాయా సబలత చిదాకాశమున ఇతరత్ర చేత అన్యత్ర కల్పించబడి ఉన్నది కదా. ఈ ప్రకారంగానే ఈ మాయా సబలత చిదాకాశం యొక్క కల్పన పరంపర అనవస్థితమై ఉన్నది, వ్యవస్థితము కాకయే ఉన్నది. చితినభసి చిన్నభః శ్రీః కచతీతి నిరామయా విదుషాం మూర్ఖాణాం తు యథైషాయా దృగ్వా తన్మయీహ నసత్. అంటే వాస్తవానికి విచారించి చూసినట్లయితే ఈ చిదాకాశమే ఈ జగద్రూపంగా స్ఫురిస్తూ ఉన్నది అనేటువంటి ఇది నిర్దుష్టమైనటువంటిదే అయ్యి తత్వజ్ఞుడి యొక్క దృష్టి అయి ఉన్నది. అయితే ఇక ఈ జగత్తు అనేటువంటిది ఏ విధంగా కనిపిస్తూ ఉన్నదో అదే కదా సత్యమైనటువంటి జగద్రూపము అనడం. అయితే మూర్ఖుల యొక్క దృష్టి అదంతా కూడా అజ్ఞానుల యొక్క దృష్టియే అయి ఉన్నది. అది పరమార్థమునైతే సత్యము కానే కాదు, మిథ్యయే అయి ఉన్నది. ఎందుకంటే విచారించి చూసినప్పుడు చిదాకాశమే జగద్రూపంలో కనబడుతూ ఉన్నది అనేటువంటి ఇది నిర్దుష్టమైనటువంటి ఆ యొక్క పరతత్వమునందు స్థిరపడి ఉన్నటువంటి వారి యొక్క దృష్టియే అయి ఉన్నది. వారి యొక్క మరి ఆ శాశ్వతమైన పరమాత్మతత్వమునందు నిలబడి ఉన్నటువంటి వారి యొక్క విషయమై ఉన్నది. చిదాకాశమే
ఉన్నది. అంటే అది ఏ రూపంలో? జగద్రూపంలో కనబడేది చిదాకాశమే అని చెప్పడం. అయితే ఇక ఈ జగత్తు ఏ విధంగా కనిపిస్తూ ఉన్నదో అది కూడా సత్యమకు జగద్రూపమే అనడం. అయితే ఇది పరబ్రహ్మము అనేటువంటి విషయం కాక ఇది సత్యమైన దృశ్యము అని అనేటువంటిది ఎవరి దృష్టిలో? మూర్ఖుల యొక్క, అజ్ఞానుల యొక్క దృష్టి అయి ఉన్నది జగత్తే సత్యము అనేటువంటి మాట. అది పరమార్థమునైతే సత్యం కాదు కదా, అది మిథ్యయే అయి ఉంటుంది. తద్వాక్యై స్వాత్మబోధోత్ర తత్సహ స్థితిరాత్మనః ప్రాగ్దేహాగమన శక్తే ప్రశ్నే దాహాది చోచ్యతే. ఆ ముని యొక్క వాక్యాల చేత తాను ఆత్మజ్ఞానాన్ని పొందడం, అతనితోటి తన యొక్క స్థితి పూర్వం యొక్క దేహానికి వెళ్ళేదాని యందు ఆసక్తుడై ఉండడం, ఆ కారణాన్ని మునిని ప్రశ్నించడం, ఆ దేహాదుల యొక్క దహనాన్ని గురించి చెప్పబడడం మొదలైనటువంటి విషయాలను ముని వర్ణించి తెలియజేశాడు అని చెబుతూ ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున అవిద్యోపాఖ్యానమునందు అంతర్భాగమైనటువంటి ఈ విపశ్చిత్తు అనేటువంటి ఉపాఖ్యానమునందు శవోపాఖ్యానము నందు పరమోపదేశము అనేటువంటిది చేసి ఇంకా కూడా రెండవ ముని అయిన అన్యముని ఇంకా కూడా ఇలా చెప్తున్నారు. రెండవ ముని అయిన తత్రతే నగరం తాని గృహాణి తరవశ్యతే క్షిప్రేణ శుష్కుతృణవసర్వం భస్మత్వమాగతం. రెండవ ముని అంటే మునికి బోధించేటువంటి ముని. అక్కడ అగ్ని చేత కేవలం ఆశ్రమాలే కాదయ్యా, నగరాలు, గృహాలు, వృక్షాలు కూడా ఆ విధంగా ఎండిపోయిన గడ్డిలాగానే శీఘ్రంగా కాలి బూడిదలైపోయాయి. తత్రైవం భస్మతాం ప్రాప్తే సుప్తే తే భవతస్తవః తను తధాతి సంతాప తమ వేదారిత మహాశిలే. అలాగే అతి వేడి చేత, అతి ఉష్ణము చేత, అగ్ని చేత నీ ఆశ్రమం అందలి 2 శిలలు ఉన్నవి కదా, బ్రద్దలైపోయినవి. ఇంకా కూడా నిద్రించు నీ యొక్క ఆ ప్రాణి యొక్క శరీరాలు 2 కూడా అలాగే కాలిపోయినవి. నా శశామశనైర్వహ్నిర్విశేషీకృత కాననః పరిపేత నవోగస్త్య ఇవాస్తం సముపాయయౌ. అలాగా ఆ అరణ్యమంతా కూడా భస్మమైపోయింది. అలా బూడిదను చేసి ఆ అగ్ని ఆ తర్వాత అగస్త్యుని చేత త్రాగబడినటువంటి సముద్రంలాగానే మెల్లగా శమించిపోయి చివరకు సంపూర్ణంగా శమించిపోయింది. తస్మిన్నస్తం గతే వహ్నో తద్భస్మేద్ధం సుశీతలం దుధావకణసో వాయురశేషం పుష్పరాశివత్. ఆ ప్రకారంగా ఆ అగ్ని అంతా శమించిపోగా ఆ తర్వాత మొట్టమొదట కనబడినటువంటి తర్వాత మిగుల శీతలమై ఉన్నటువంటి ఆ బూడిదంతా కూడా గాలి పుష్పరాశినిలాగానే కొంచెం కొంచెంగా ఎగరగొట్టసాగింది. తతో నఘ్నాయతే నాసిత్వా శ్రమః క్వా తను తథా క్వా పేటకం బహూనాం తత్స్వప్న పూర్జాగ్రతో యథా. ఈ కారణంగానే ఆ ఆశ్రమం కానీ ఆ 2 శరీరాలు కానీ ఎక్కడ ఉన్నవో తెలియడం లేదు. ఇంకా కూడా మేల్కొన్న వానికి స్వప్న నగరము ఎక్కడ ఉన్నది తెలియనట్లుగానే అనేక జనుల యొక్క పేటిక వంటి ఆ నగరము కూడా ఇప్పుడు ఎక్కడ ఉన్నది అనేది తెలియడం లేదు. అభావముపయాతే యదైవం భవతస్తను స్వపతస్తే భ్రమవతః సంవిదేవ విజృంభతే. ఈ ప్రకారంగా ఎప్పుడు మీ ఇద్దరి శరీరాలను కూడా లేకుండా పోయినవో అప్పుడు నీవు స్వప్న భ్రమయందే వర్తిస్తూ ఉన్నావు. కాబట్టి ఇప్పుడు ఈ స్వప్నంతో నిండిపోయిన శరీరముతోటి కేవలం నీ యొక్క జ్ఞానము మాత్రమే స్ఫురిస్తూ ఉన్నది అనే చెబుతూ తస్మాత్వా తద్గలబిలం విరాడాత్మా సచక్వతే దగ్ధో దగ్ధస్య
సౌజస్క సౌజస్కస్యేవ దేహక. ఇలాగా శరీరాలు రెండు కూడా దగ్ధము బూడిదైపోవడం వల్ల కాలి, ఇక ఆ ప్రాణి యొక్క కంఠబిలము అనేటువంటిది మాత్రం ఎక్కడ ఉన్నది? నీ యొక్క ఆ విరాట్ రూపుడగు ప్రాణి ఎక్కడ ఉన్నారు? ఎలాగంటే హృదయ తేజముతో కూడుకున్నటువంటి వాడు అగు ఆ ప్రాణి యొక్క శరీరము ఇప్పుడు మరి దగ్ధమైపోయింది కదా. లబ్ధవానసినో తస్మాద్ధేతోర్ధో దేహద్వయం మునే అనంతే స్వప్న సంసార జాగ్రత్త హావతిష్టసే. కాబట్టి ఓ ముని, నీవు ఆ దేహాల రెంటినీ కూడా పొందకనే ఉన్నావు. మరి ఇంకా కూడా ఆది అంతము లేనటువంటి అనంతమైనటువంటి స్వప్న ప్రపంచ రూపముకు జాగ్రత్తనందు ఇచ్చట వర్తిల్లుచూ ఉన్నావు. తదేవం స్వప్న ఏవాయం జాగ్రద్భావముపాగతః సర్వే వయమిహ స్వప్న పురుషాస్తవ సువ్రత. అంటే మంచి వ్రతనిష్ట కలిగినటువంటి వాడవు, సువ్రతుడవకు ఓ ముని. ఈ ప్రకారంగానే ఆ స్వప్నమే ఇక్కడ ఆ జాగ్రద్భావాన్ని పొందినది అయి ఉన్నది. ఇంకా కూడా ఇక్కడ మేమందరము నీ యొక్క స్వప్న పురుషులమే అయి ఉన్నాము. అస్మాకం త్వం స్వప్న నరస్తవ స్వప్న నరావయం అయమేవ చిదాకాశః సర్వాదాత్మాత్మనే స్థితః. నీవు మా యొక్క స్వప్న పురుషుడవు, మేము నీ యొక్క స్వప్న పురుషులము. కానీ వాస్తవానికి జాగ్రత్త, స్వప్నము మొదలైనటువంటి 3 అవస్థల యందు కూడా ఈ చిదాకాశము తన యొక్క రెండవది లేనిదే అయినటువంటి అద్వితీయమైనటువంటి స్వరూపమునందే సదా ఎల్లకాలము కూడా స్థితిని కలిగి ఉన్నది కదా. తతః ప్రభృతి సంపన్నో భవాన్ స్వప్ననరో భవన్ జాగ్రత్ ప్రత్యయ వాంఛాఘ్రన్నరో గార్హస్థ సుస్థితః. మొదట స్వప్న పురుషుడివై ఉన్నప్పటికీ కూడా నీవు అటు తర్వాత జాగ్రత్త పురుషుడవై గృహస్థ ధర్మమునే నెలకొని ఉన్నావు. ఏతత్తే కథితం సర్వం యథావృత్తం అశేషతః అనుభూతం సుదృశ్యంచ ధ్యానే నైతశ్చ పశ్యసి. ఇలాగా అనుభూతమైనటువంటి దృశ్య రూపముకు వృత్తాంతమంతటినీ కూడా యథారీతి ఉన్నది ఉన్నట్టుగా నీకు వర్ణించి చెప్పి ఉన్నాను. సందేహం ఉన్నట్లయితే నీవు కూడా ధ్యానము చేత నేను చెప్పినదంతా స్వయంగా చూడగలవు. ఇత్యాది మధ్యరహితో యామనంతరూపః సంవిద్గణః కచతి కాంచన తాపవర్తే తత్ఫాలలోలవపురాత్మని చిన్నయాత్మ సర్గాత్మభిర్వి కసితైరసితైః సితైశ్చ. ఈ ప్రకారంగానే ఆది మధ్యము అంతము లేనిది అయి ఉండి ఆ యొక్క అనంత రూపమై ఆది మధ్యాంతరహితమై ఆది అంతము లేని అనంతమై చిద్ఘనమైనటువంటి పరమాత్మయే ఆకాశమందలే ఈ బంగారు కాంతితో నిండిపోయినటువంటి ఆ యొక్క అగ్నిలాగానే ప్రకాశించే ఈ నిజమైన విశాల స్ఫురణ శక్తి చేత కదులుతూ ఉన్నటువంటి చంచలమైనటువంటి శరీరాన్ని ధరించి మంచి కార్యాల యొక్క చెడ్డ కార్యాల యొక్క కూడా అంటే సత్కర్మల యొక్క అసత్కర్మల యొక్క కూడా సదసద్రూప కర్మల యొక్క కూడా సత్తు అసత్తు కర్మల యొక్క కూడా ఫలభూతములైనటువంటి వికసితమైనటువంటి సృష్టి రూపాల చేతనే స్ఫురిస్తూ ఉన్నది అనే చెబుతూ దగ్ధాశ్రమనోర్వహ్నే ప్రశమో భస్మనో నిలై వన్యత్యేయం నయస్తస్మ స్వప్నే జాగరిత స్థితి. ఆశ్రమము శరీరము
మొదలైనటువంటివన్నీ కూడా మరి కాలి బూడిది అయినటువంటి దగ్ధం చేసిన ఆ అగ్ని ఆ యొక్క బూడిదను కూడా వాయువు చేత శమించడం చేత గవాయువు చేత ఎగరగొట్టడము, దాని ద్వారా స్వప్నమున జాగ్రత్త యొక్క స్థితి అనేటువంటి న్యాయాన్ని గురించి తెలియజేయబడి ఇంకా కూడా ఆ ముని ఇలా చెప్తూ ఉన్నారు. ఇత్యుక్త్వా సమునిస్తత్ర తూష్ణీం శ్వాసయనే నిశి ఆసీద్విస్మయతశ్చాహ మదాసం ప్రోహ్యమానవత్. మొదటి ముని అంటూ ఉన్నాడు, ఓ వ్యాధుడా, ఇలాగా చెప్పి ఆ ముని రాత్రంతా కూడా తన శయ్యపై అలాగే ఊరకనే ఉన్నాడు. నేను కూడా ఆశ్చర్యంతో కూడిన వాడనే ప్రచండమైన వాయువుచో కొట్టుకొని పోబడుతున్నవాని చందముగానే అయ్యాను అనే చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.